కన్నోళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టాడు గాని కులపోళ్ళందరికీ కుడుములు చేసి పెట్టిండట వెనకటెవడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే వాళ్ళకు డిమాండ్లు తీర్చకుండా సమ్మె రోజు మొగోళ్ళకు కూడా ఫ్రీ టికెట్ ప్రయాణం పెట్టింది సర్కారు. చెప్పండి, ఏ డిపో బస్ ఇది? టెర్మినల్ 2 డిపోనా? ఈ బస్సులో సమ్మె ప్రభావం ఎలా ఉంది? మీరు ప్రైవేట్ డ్రైవరేనా? ఈ బస్సులో పురుషులకు ఫ్రీగా ఉందా లేకపోతే టికెట్ తీసుకుంటారా? ఫ్రీ తీసుకుంటున్నారా? టికెట్ లేదా? టికెట్ లేకపోవడం ఎలా ఉంది? చూడుండ్రి, పైసా ఖర్చు లేకుంటే ఎట్లా ప్రయాణం చేస్తున్నారు మగ పురుషులు. చూసినరా ఎట్లున్నదో కథ. వెనక నుంచి 7 అయినా మంచిదే గాని ముంగట్ నుంచి 3 పోవద్దు అన్నట్టు ఫ్రీ టికెట్ పేరుతోని మొగోళ్ళకు ఉచిత ప్రయాణం ఇస్తున్నది గాని ఆర్టీసీని సర్కార్ల విలీనం చేసే ఆలోచన చేస్తలేదు సర్కారు. ఆర్టీసీల పనిచేసే అన్నలకు ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటోళ్ళ కంటే తక్కువ ఉన్నాయట జీతాలు. వాళ్ళకు పని ఒత్తిడి ఎక్కువ ఉన్నది. దాని గురించి ఆలోచన లేదు గాని మొగోళ్ళకు ఫ్రీ టికెట్ ఇస్తున్నారు. ఇట్లా మొగోళ్ళకు కూడా ఫ్రీ టికెట్ ఇస్తే పబ్లిక్ బస్సులలో ప్రయాణం చేస్తారు. ఈ ముచ్చట అట్లిట్లా అంతటి తెలిసి జనం బస్సులు ఎక్కుతారు బాగా. అట్లా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతోని ఏం తిప్పలేదు. సమ్మె ప్రభావం సున్నా అని సర్కార్ చెప్పుకునే దానికి ఉపాయం చేసింది కావచ్చు. ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడుపుతున్నారు గాని కండక్టర్ పని చేసే ప్రైవేట్ మనుషులు తక్కువ ఉంటారు కదా. టికెట్లు ఇచ్చే మెషిన్లను ఆర్టీసీ కార్మికుల రూమ్లలో వేసి తాళం పెట్టిండ్రు కావచ్చు. అవి ప్రైవేట్ వాళ్ళకి ఆపరేట్ చేయరాదు. అంతేకాదు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి ఎంత ఛార్జో తెలియదు. అవన్నీ చిక్కులు వాడు ఎందుకు? ప్రైవేట్ బస్సును ప్రైవేట్ డ్రైవర్ తో నడిపించి అందరికి ఫ్రీ టికెట్ అంటే ఒడిచిపోయానుకున్నారు కావచ్చు. అందుకే మొగోళ్ళకు కూడా ఫ్రీ టికెట్. బస్సులు భయ నడుస్తున్నట్టు ఉండాలి. టికెట్లు ఇచ్చే తంట లేకుంటూ ఉండాలి. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు ఒకసారి జరిగినట్టు ఆడోళ్ళతో పాటు మొగోళ్ళకు కూడా ఫ్రీ టికెట్ ఇచ్చిండ్రు. కాబట్టి దూర ప్రయాణాలు చేయాలనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే బస్సులు ఎక్కుండ్రి. చల్ గట్ల ఎందుకు చేయాలి? ఆర్టీసీ వాళ్ళని ఆగం చేసే పనుల మేమెందుకు భాగం కావాలనుకుంటే మొగోళ్ళకు ఫ్రీ టికెట్ ఇచ్చే బస్సులలో ప్రయాణం చేయకుండ్రి. అంతే బస్.